హాయ్ అండి, నేను మీ విజయ. కొన్ని రసోయిలు అందరికీ స్వాగతం సుస్వాగతం. 5 నిమిషాల్లో గ్యాస్ వెలిగించకుండా చాలా కాస్ట్లీ మిఠాయి ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి దీపావళి కూడా వస్తున్నారు కదా, పండగ వస్తున్నది, మనం చేసుకోవాలి కదా. మరి ఇలా చేసుకున్నారనుకోండి, చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. రండి, ఇది ఎలా చేస్తారో చెప్తాను. ఇంకేమిటంటే కావాలో చూడండి. ముందు మిక్సీ జార్ తీసుకున్నాను, అందులో 1/2 కప్ జీడిపప్పు తీసుకున్నాను. ఈ జీడిపప్పుని 1/2 అవర్ ముందు ఫ్రీజర్లో పెట్టాలి, ఎందుకంటే ఇది గ్రైండ్ చేసినప్పుడు ఇందులో ఆయిల్ బయటికి రాకుండా. ఇప్పుడు ఇందులో వేసేసి ఇది పౌడర్ చేయాలి. ఇలా పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోని 1 కప్పు కోకోనట్ పౌడర్, ఇది కూడా ఫ్రీజర్లో పెట్టుకున్నానండి 1/2 అవర్ ముందు. ఇది ఇప్పుడు ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకుంటాను. బౌల్ తీసుకున్నాను, అందులో ఇవి వేసుకుంటాను. వేసుకునేక ఇప్పుడు 1/2 కప్ పంచదార తీసుకొని ఇది కూడా మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తామంటే 3/4 కప్పు మిల్క్ పౌడర్ అండి, ఇది కూడా ఇందులో కలిపేసుకోవాలి. కలుపుకొని కొంచెం యాలక్కపళ్ళు గుండ ఇది వేసుకొని ఇప్పుడు ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా డో చేసుకోవాలండి, ఇంత గట్టిగా ఉండాలి, చూసారా. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే ఓ ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో పెట్టుకొని దీనికి 3 భాగాలు చేసుకోవాలి. ఇలా 3 భాగాలు చేసి పెట్టుకోవాలి, కరెక్ట్ సమానంగా 3 భాగాలు చేసుకోవాలి. చేసుకొని ఇప్పుడు ఇందులోని ఒక భాగం మీద ఎర్ర కలర్, రెడ్ కలర్ ఫుడ్ కలర్ అండి ఇది, ఒక భాగం మీద ఎల్లో కలర్, లెమన్ ఎల్లో కలర్ ఇది, అలాగే ఇంకో భాగం మీద గ్రీన్ కలర్. ఈ 3 ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ఇది ఫుడ్ కలర్ అండి, మరీ ఎక్కువ వేసేసుకోకూడదు, కొంచెం వేసుకొని ఇవి వేరే వేరేగా కలుపుకోవాలి. సరే, ఈ 3 కలర్లో చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క కలర్ తీసుకొని దీనికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇదిగోటండి, ఇలా 4 ఉండలు చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టాలి. అన్నిటికీ అలాగే చేసుకోవాలి. ఇలా 4 ఉండలు చేసి పెట్టుకోవాలి. సరే, ఈ 3 కలర్లో చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక్కొక్క కలర్ తీసుకొని దీనికి చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇదిగోటండి, ఇలా 4 ఉండలు చేసుకోవాలి. ఇలా పక్కన పెట్టాలి. అన్నిటికీ అలాగే చేసుకోవాలి. ఇలా 4 ఉండలు చేసి పెట్టుకోవాలి. చూడండి, చేతి మీద ముందు ఎల్లో కలర్ బాల్ తీసుకొని దానికి ఇలా స్ప్రెడ్ చేసుకొని అందులోని ఈ రెడ్ కలర్ బాల్ పెట్టుకొని దాన్ని కవర్ చేసుకోవాలి. 4 పక్కల బాగా చేసేసుకోవాలి. చూసారా, కవర్ చేసేయాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఎల్లో కలర్ బాల్ అయిపోయింది కదా. ఇప్పుడు గ్రీన్ కలర్ తీసుకోవాలి. గ్రీన్ కలర్ కూడా ఇగో ఇలాగే స్ప్రెడ్ చేసుకోవాలి. చేసుకొని అందులోని ఇప్పుడు ఈ ఎల్లో కలర్ పెట్టుకోవాలి. పెట్టి దీన్ని కవర్ చేయాలి. ఈ 4 కలర్ తయారైపోయి, ఈ గ్రీన్ కలర్ 4ను ఇవి 1/2 అవర్ ఫ్యాన్ కింద పెట్టుకోవాలి. ఇది కొంచెం గట్టిపడాలి. సరే, అరగంట సేపు అయిపోయిందండి. ఇది నేను ఫ్యాన్ కింద పెట్టి ఇప్పుడు ఏం చేస్తామంటే ఒక బౌల్ తీసుకొని ఇదిగో ఇది చాందీ కవర్ కండి, ఇందులో పెట్టి దీన్ని కవర్ చేయాలి. ఇలా అంటించేయాలండి. ఇది అంటించామనుకో బిల్కుల్ మార్కెట్ లాంటి స్వీట్ వస్తుందండి. చూడండి, సరే, ఆ లుక్ వచ్చేస్తుంది. ఇదిగో ఇప్పుడు జాగ్రత్తగా తీసుకొని ఇందులో పెట్టుకోవాలి. అలాగే ఇంకో దానికి కూడా అలాగే అంటించుకోవాలి. ఇది చాందీ కవర్కి పెట్టగానే ఎంత బాగుంది, ఇది లుక్ వచ్చింది.
ఇప్పుడు దీన్ని కొంచెం కట్ చేసుకుందాం. ఇంకా చూడండి, ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటే ఇది చాలా చాలా బాగుంటుందండి. చూడ్డానికే కాదు, తినడానికి కూడా బాగుంటుంది ఇది. ఇక చూడండి, ఇలా ఇప్పారనుకోండి, ఇదిగో చూసారా ఎంత బాగుందో ఇది. చూడండి, స్వీట్ తయారైపోయింది. ఎంత బాగుందో, కలర్ కూడా ఎంతో బాగుంది. ఇది చాలా చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని వేరే ప్లేట్లో తీసుకుంటాను. ఇది స్వీట్ తయారైపోయింది. చాలా చాలా బాగుంది. చూడ్డానికే కాదు, తినడానికి కూడా బాగుంటుందండి. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, వేగం అయిపోతుంది. ఎక్కువ సామాన్లు కూడా పట్టవు దీనికి. మరి నా ఛానల్ నచ్చిందా? నా వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నా వీడియోకి లైక్ షేరు చేయండి. ఒక లైకే కదా, తప్పకుండా కొట్టండి. అలాగే కమెంట్స్ చేసి చెప్పండి మీరు ఎలా ఉన్నదో. మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. అంతవరకు సెలవు.